స్వామి వివేకానంద ప్రసిద్ధిగాంచిన హిందూ యోగి, వేదాంత యోగతత్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు స్వామి వివేకానంద. భారతదేశ చరిత్రలోనే ఒక ప్రముఖమైన వ్యక్తి స్వామి వివేకానంద. స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. జనవరి 12, 1863లో బెంగాల్లో జన్మించారు. అప్పుడు భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉంది. వివేకానంద ఒక ఉన్నతమైన కుటుంబంలో జన్మించాడు. వివేకానందుడికి చిన్నప్పటి నుండే రోజు ధ్యానం చేసేవాడు. చిన్నప్పటి నుంచే అతనికి నిస్వార్థ గుణం మరియు ఔదార్య గుణాలు అలవడ్డాయి. ఏకసంధాగ్రహి, ఏదైనా పాఠాన్ని ఒక్కసారిగా చదివితే మొత్తం గుర్తుంచుకునేవాడు. అంటే వివేకానంద జ్ఞాపక శక్తి ఎంత అమోఘమైందో అర్థం చేసుకోవచ్చు. రోజు రోజుకు అతని జ్ఞానదృష్టి అధికంగా సాగేది. ఎప్పుడెప్పుడు దైవం గురించి తెలుసుకోవాలని పరమ ఆసక్తితో ఉండేవాడు. చరిత్ర, సైన్స్లను బాగా చదివేవాడు. అంతేకాకుండా పాశ్చాత్య తత్వ శాస్త్రాన్ని కూడా ఓ పట్టు పట్టేశాడు. అలా చదువులో ముందుకు వెళ్తున్న కొద్దీ వివేకానంద మదిలో అనుమానాలు, సందేహాలు, అస్వస్థత ఎక్కువ సాగాయి. అలా మూఢనమ్మకాలన్నింటినీ విడిచిపెట్టాడు. కానీ సత్యాన్ని మాత్రం కనుక్కోలేకపోయాడు. వివేకానందుడికి వచ్చిన సందేహాలన్నీ అనేక మంది పండితుల ముందుకు తీసుకువెళ్లారు. ఆ పండితులంతా కూడా ఆరితేలిన వారే. కానీ వారి వాదనలు ఏవి కూడా వివేకానందునికి సంతృప్తినివ్వలేదు. వివేకానంద సన్యాసం అనంతరం వివేకానందుడిగా మారిన తర్వాత భారతదేశం అతని గృహమైంది. దేశమంతా పర్యటించాడు. అతని ఆస్తి ఒక కాషాయ వస్త్రము, ఒక కమండలము, శిష్య గుణం మాత్రమే. అనేక మంది సాధువుల సాంగత్వంలో గడిపాడు. ఆధ్యాత్మిక చర్చలతో, పవిత్ర కార్యాల గురించి చర్చలతో సహాయపడేవాడు. వివేకానంద చాలా దూరం కాలినడకనే వెళ్ళేవాడు. ఎవరైనా టికెట్ కొనిస్తే రైల్లో ప్రయాణం చేసేవాడు, లేదంటే కాలినడకనే వెళ్ళేవాడు. ఇలా అంచెలంచెలుగా భారతదేశాన్ని జాగృతము చేయడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండ్లలో యోగ, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయం చేసిన ఖ్యాతి వివేకానందుడికే ఉంది.